వసతి గృహాలకు 300 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసింది కూటమి ప్రభుత్వం. సాంఘిక శాఖలో వినూత్న మార్పులు తీసుకొస్తున్నామని, వసతి గృహాల్లో తమ పిల్లలను చేర్పించే విద్యార్థుల తల్లిదండ్రుల భరోసా కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజన స్వామి పేర్కొన్నారు. విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్ర కళాక్షేత్రంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రీజనల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి మాట్లాడుతూ వసతి గృహాల మరమ్మతులకు 143 కోట్ల రూపాయలు, నూతనంగా నిర్మించే హాస్టల్ భవనాలకు 100 కోట్ల రూపాయలు, స్వచ్ఛంద కార్పొరేషన్ నుంచి దాదాపు 50 కోట్లు విడుదల చేయడం జరిగిందన్నారు. మొత్తంగా దాదాపు 300 కోట్ల రూపాయలు హాస్టళ్లకు కేటాయించామని తెలిపారు. విద్యార్థుల విద్య ఆరోగ్యంపై శ్రద్ధ వహించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే వసతుల మెరుగుపై దృష్టి సారించామని వివరించారు మంత్రి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో నూతనంగా హాస్టల్ భవనాల నిర్మాణాలు చేపడుతున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సూచనల మేరకు సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో మెనూలో నాణ్యమైన బియ్యం అందిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది నుంచి పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు కార్పెట్, టవల్స్, బెడ్షీట్స్ కూడా అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ లక్ష్యాలను క్షేత్రస్థాయికి చేర్చడానికి రీజనల్ వర్క్షాప్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. వసతి గృహ విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, మంచి భోజనం ఏర్పాటు చేయాలని, వసతి సౌకర్యాలు బాగుండాలని ఆదేశించారు.